నమస్తే. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, దక్షిణాయన కాలం, ఉత్తరాయణ కాలం మొదలవుతుంది. అసలు ఆ దక్షిణాయన కాలం అంటే ఏంటి? ఉత్తరాయణ కాలం అంటే ఏంటి? అసలు ఎవరు పూజలు చేసుకోవాలి? వీటిని ఎలా ఉపయోగించుకోవాలి అని అంటారు? ఒకసారి తెలియజేయండి. మనకి సంవత్సరానికి 2 కాలాలుగా విభజిస్తాం. అంటే సంవత్సరం ఉంటుంది కదా! ఈ సంవత్సరాన్ని 2 కాలాలుగా విభజిస్తాం మనం. అది ఏంటి అంటే, ఒకటి దక్షిణాయనము, 2 ఉత్తరాయణం. ఉత్తరాయణం. ఇప్పుడు రానున్న జూలై 17వ తారీఖు మనకి దక్షిణాయనం అనేది స్టార్ట్ అవుతుంది. అసలు ఏంటి దక్షిణాయనము, ఉత్తరాయణము అనంటే, దక్షిణాయన కాలం అంతా కూడా ఉపాసనా కాలం, సాధనా కాలం అని చెప్తారు. బాగా చూసుకోండి, ఈ దక్షిణాయనంలోనే మనకి ఎక్కువ పండగలు, వ్రతాలు, అవును. నోములు అన్నీ దక్షిణాయనంలో వస్తాయి. మోస్ట్లీ అవును. ఉత్తరాయణం అంతా ఉపాసన చేసిన దానికి ఫలితాన్ని ఇచ్చే కాలం. ఓకే. మనం ఎప్పుడైతే ఈ దక్షిణాయనంలో బాగా ఉపాసన సాధన చేస్తామో ఈ ఫలితాన్ని మనం ఉత్తరాయణంలో పొందుతాం. ఈ ఉత్తరాయణం అంతా కూడా సూర్యుడు దగ్గరగా ఉన్న కాలాన్ని ఉత్తరాయణ కాలం అంటారు. ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమికి దగ్గరగా ఉండడు. దగ్గరగా ఉండడు కాబట్టి ఈ వర్షాలు పడ్డము, ఈ చలికాలం స్టార్ట్ అవ్వడము, అండ్ కొంచెం సీజనల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువైతాయి ఈ కాలంలో. చెప్పాలి అనంటే, మనకు దేవీ భాగవతంలో కానీ దుర్గాదేవికి సంబంధించిన దాంట్లో ఏం చెప్తారు అనంటే, ఈ దక్షిణాయన కాలంలో యముడు ద్రంష్ట్రలతో కూడుకొని ఉంటాడనమాట. యమధర్మష్ట్రలు బయటికి వచ్చి ఉంటాయి ఈ దక్షిణాయన కాలంలో. యమధర్మష్ట్రలు అంటే కోరలు, యముడి యొక్క కోరలు. ఈ యముడి యొక్క కోరలు ఎవ్వరి మీద పడుకోకున్నట్టు ఉండడానికే ఈ ఉపాసన, ఈ దైవారాధన, ఈ అమ్మవారిని మనం పట్టుకోవడము. ఏవైనా ఇప్పుడు వారాహి నవరాత్రులు కానీ, శ్రావణ మాస ఆరాధనలు కానీ, తర్వాత గణపతి యొక్క నవరాత్రులు కానీ, దాని తర్వాత వచ్చే దేవీ నవరాత్రులు కానీ, దాని తర్వాత వచ్చే కార్తీక మాస పూజలు కానీ, ఇవన్నీ మనకి ఏం చేస్తాయి అనంటే, ఆ యమద్రంష్ట్రల నుండి మనల్ని కాపాడబడతాయి. ఎందుకు యముడు ఈ కాలంలో కోరలతో ఉంటాడు అని అంటే, మనకు బాగా చూస్తే ఈ కాలంలో ఎక్కువ మరణాలు జరుగుతాయి. ఈ దక్షిణాయనంలో కూడా మరణాలు ఎక్కువ జరుగుతాయి అన్నమాట. ఎందుకు? ఈ ముసలి వాళ్ళంతా చలి తట్టుకోలేక చనిపోవడము, ఈ సీజనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ లంగ్స్ కొంతమందికి ఇన్ఫెక్షన్ అయి కూడా చనిపోవడము, ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. తట్టుకోలేక చనిపోయే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. తర్వాత ఈ యాక్సిడెంట్స్, ఇవన్నీ ఎందుకు యాక్సిడెంట్స్ జరుగుతాయి? ఇదే టైంలోనే ఎందుకు జరుగుతాయి అంటే, వర్షాలు పడతాయి. వర్షాలు పడినప్పుడు ఆల్మోస్ట్గా సరిగ్గా కనపడదు డ్రైవ్ చేసే వాళ్ళకు కూడా, జనరల్గా జరిగేది. తర్వాత మంచు కప్పబడి ఉంటుంది. మనం చూస్తుంటాం, తెల్లవారుజామున మంచులో ఇలా యాక్సిడెంట్ జరిగింది అని వింటూ ఉంటాం. ఈ దక్షిణాయన కాలంలో ఈ యమద్రంష్ట్రుడు అంటే ఈ యముడి యొక్క కోరలు బయటకి ఉండడం ద్వారా ఆయన యొక్క పాశాలు అందరిపైన పడుకోకున్నట్టు ఉండడానికి మనం ఈ ఉపాసన అనేది చేస్తాం. ఈ దక్షిణాయనంలోనే మనం చేసే పూజలు కానీ, వ్రతాలు కానీ, నోములు కానీ ప్రతి ఒక్కటి దీంట్లోనే. మనకి చాతుర్మాస దీక్ష కూడా దీంట్లోనే వస్తుంది. ఈ దక్షిణాయనాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి, ఈ యమద్రంష్ట్రల నుండి, యమ కోరలను బారిన పడుకోకున్నట్టు మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, మన కుటుంబాన్ని కూడా మనం ఎలా రక్షించుకోవాలి అని తెలుసుకుంటే మనం ఏం చేయాలి? ఉపాసన చేయాలి, సాధన చేయాలి. అంటే మంత్రం ఉండేవాళ్ళు మంత్రోపాసన చేస్తారు. లేని వాళ్ళు ఏం చేయాలంటే, గృహస్థులు ఈ ఏ తిథికి ఏ ఏ పండుగ అయితే చెప్పబడినారో, ఏ ఏ తిథికి ఏ ఏ పూజ అయితే చెప్పబడిందో ఆ తిథుల ప్రకారం పూజలు చేసుకుంటూ వచ్చినా కూడా మనము ఈ దక్షిణాయనంలో రక్షింపబడతాము. ఆ దేవీ దేవతల యొక్క రక్షణ ఎక్కువగా ఉంటుంది. యమద్రంష్ట్రలు, యమకోరలు ఎలా అయితే ఉంటాయో ప్రకృతిలో, అమ్మవారి యొక్క శక్తి కూడా అలానే ఉంటుంది ప్రకృతిలో. అమ్మవారికి ఆ కోరలకి యుద్ధం జరుగుతూనే ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే అమ్మవారి పాదాలను పట్టుకొని సేవ చేస్తూ ఉంటామో, ఇక్కడ అమ్మవారు అంటే, నేను అమ్మవారు ఉపాసకురాలు కాబట్టి నేను అమ్మవారు అని చెప్తాను. మీరు అయ్యవారిని పట్టుకోవచ్చు, విష్ణువుని పట్టుకోవచ్చు, కృష్ణుని పట్టుకోవచ్చు. అది ఏ దేవత ఆరాధన చేసినా కూడా ఆ దేవత యొక్క శక్తి ప్రకృతిలో కూడుకొని ఉంటుందన్నమాట. ఈ ప్రకృతి మనల్ని కాపాడబడుతుంది. ప్రకృతి చేత మనం కాపాడబడతాం ఈ దక్షిణాయనంలో ఈ ఉపాసనలన్నీ చేయడం ద్వారా. ప్రతి పూజ, ప్రతి నోము, ప్రతి వ్రతము అందరూ ఉన్న దాంట్లో చేసుకోండి. దేవుడికి దగ్గరగా ఉండండి. యాక్చువల్గా జనరల్గా కూడా చూసుకుంటే శాస్త్రంలో కూడా అన్ని పూజలు, అన్ని వ్రతాలు, అన్ని నోములు కూడా ఈ దక్షిణాయనంలోనే పెట్టారు. ఎందుకు అంటే, ప్రజలను ఎప్పుడూ రక్షించాలనే చెప్తాయి శాస్త్రాలు.
ప్రజలు ఎప్పుడు బాగుండాలనే చెప్తాయి మన శాస్త్రాలు. అందుకే చెప్పాలంటే మన పెద్ద పెద్ద గురువులు కానీ, పీఠాధిపతులు కానీ ఏం చెప్తారు? శాస్త్రంలో ఏది చెప్పబడిందో అదే చెయ్యండి. శాస్త్ర విరుద్ధంగా ఏదీ చెయ్యకండి. శాస్త్రంలో ఏ పూజలైతే చెప్పాయో ఆ పూజలు ఆచరించండి. గురువులు ఏ పూజలైతే చెప్తారో ఆ పూజలు గురుముఖత ఆచరించండి అని చెప్తారు. కానీ మనకి ఇష్టం వచ్చిన పూజలు, మనకి ఇష్టం వచ్చిన వ్రతాలు, మనం కొత్తగా పూజలు క్రియేట్ చేసుకొని చేయమని శాస్త్రాలు చెప్పవు. ఎవరైతే శాస్త్రానుసారంగా శాస్త్రోక్తంగా పూజలు చేస్తారో వాళ్ళకి మంచి ఫలితం ఉంటుంది. దక్షిణాయనంలో వచ్చే తిథులు కానీ, ఏకాదశులు కానీ, వ్రతాలు కానీ, నోములు కానీ, నవరాత్రులు కానీ ప్రతి ఒక్కరూ కూడా చేసుకొని మనం అమ్మవారి కానీ, అయ్యవారి కానీ ఒక కృపకి పాత్రలు కావాలి. ఈ యమద్రంష్టలు, యమకోరల నుండి మనం బయటపడాలి. వాటి బారిన పడుకోకున్నట్టు ఉండాలంటే ఖచ్చితంగా మనం సాధన, ఉపాసన అనేది చేస్తూ ఉండాలి. ఓకే. మళ్ళీ ఉత్తరాయణ కాలం? ఉత్తరాయణ కాలం అనేది మనకి సంక్రాంతి నుండి స్టార్ట్ అవుతుంది. ఆహా! ఉత్తరాయణ కాలంలో రథసప్తమి వస్తుంది. అప్పుడు సూర్యుడు భూమికి దగ్గరగా వస్తాడు. ఎండలు అవును. మండిపోతాయి. హ్మ్. ఈ ఉత్తరాయణ కాలం అనేది ఈ దక్షిణాయనంలో మనం చేసింటాం కదా! ఈ ఉపాసన ఫలితం అంతా అక్కడ మనకు ఓకే. దక్కుతుంది. ఉత్తరాయణ కాలంలో ఉత్తరాయణ దక్కుతుంది. కాలంలో. ఆ! ఇంకొకటి ఎందుకు దక్షిణాయనములో యమద్రంష్టలు ఉంటాయంటే, దక్షిణాయనంలో మరణించిన వాళ్ళకి మోక్షం లభించదు అని కూడా చెప్తారు. ఆహా! అందుకే భీష్మ పితామహుడు ఉత్తరాయణం వచ్చేదాకా అవి బాణవిల్లుల పైన పడుకొని ఉన్నాడు ఆయన. అట్లే అవును. ప్రాణం ఆ! నిలబెట్టుకొని. ఉత్తరాయణంలోనే నా ప్రాణం పోవాలని. ఓకే. అంటే మోక్షం కూడా ఉత్తరాయణంలో లభిస్తుంది అని హ్మ్. చెప్తారు. ఈ దక్షిణాయనంలో మనము యముడి యొక్క బారిన పడుకోకున్నట్టు అమ్మవారి పాదాలను పట్టుకొని అమ్మవారు మనల్ని రక్షింపబడేలాగా మనం ఉండాలి. హ్మ్. మనం అలా ఉండాలి అంటే ఏం చేయాలి? సాధన చేయాలి, పూజలు చేయాలి, వ్రతాలు చేయాలి, నోములు అవును. చేయాలి, డెఫినెట్‌గా. దానాలు చేయాలి, హ్మ్. ధర్మాలు చేయాలి. దక్షిణాయన కాలమంతా పుణ్యకాలము. దక్షిణాయన కాలమంతా ఉపాసనా కాలము. భగవంతుడికి మనం దగ్గరగా ఉండే కాలము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దక్షిణాయనాన్ని 17వ తారీఖు నుండి హ్మ్. మనకి మొదలవుతుంది. ఉపయోగించుకొని అమ్మవారి, అయ్యవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 17 నుంచి డిసెంబర్ వరకే ఉంటుంది. మకర సంక్రాంతి. మకర సంక్రాంతి వరకు. తప్పకుండా అమ్మ. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.